హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ బాంబే డక్ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్తో ఈ ఫిష్ అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫిష్ని అయితే క్లీన్ చేసి ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇందులో కాస్త పసుపు అలానే కాస్త ఉప్పు వేసి చేత్తో ఈ పసుపు ఉప్పు ఈ చేపకి చక్కగా పట్టేట్టు కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం మాలిష్ చేసినట్టుగా మొత్తం కలిసేట్టు కలుపుకున్నాక దీన్ని అట్లీస్ట్ 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నది, అలానే తోలు తీసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ, అలానే ఒక చిన్న ముక్క అల్లం ముక్క, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అలానే ఒక 1/2 కప్ కొత్తిమీర, అలానే ఒక 5-6 పచ్చిమిర్చీలు, కొంచెం నీళ్లు పోసుకొని మంచిగా మెత్తని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో టమోటోలు ఒక 3 తీసుకొని ఇది కూడా చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం పులుపు కోసం చింతపండు అయితే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత కాకుండా కొంచెం తక్కువ ఉన్నంత చింతపండు మనకి గ్రేవీకి తగ్గట్టుగా మనం చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే కాస్త కరివేపాకు వేసి మంచిగా వేగనాలండి. ఇవన్నీ చక్కగా వేగితే బాగుంటుంది. సో చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చీలు, కొత్తిమీర, ఆ పేస్ట్ మొత్తం వేసేయాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కిలో బాంబే డక్ ఫిష్ కర్రీకి అయితే చేస్తున్నానండి. మీకు గ్రేవీకి తగ్గట్టుగా ఫిష్కి తగ్గట్టుగా మీరైతే గ్రేవీని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి చక్కగా ఇదంతా ఆయిల్ తేలే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆయిల్ తేలింది అన్నప్పుడు మనం టమోటో పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా వేసేయాలన్నమాట. అంతా వేసి చక్కగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఆయిల్ తేలింది అన్నంత వరకు కుక్ చేసుకోవాలండి. మర్చిపోవద్దండి, లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. అప్పుడే మీకు ఏ వంట చేసినా సరే చాలా రుచిగా ఉంటుందండి. అలానే కాస్త పసుపు, అలానే టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చీలు పేస్ట్ అయితే చేసాం కదండి, కొంచెం చూసుకొని మీరైతే కారం అయితే వేసుకోండి. అలానే కాస్త గరం మసాలా కూడా వేసి బాగా కలిసేట్టు కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ తేలింది చూసారా, చక్కగా ఆయిల్ తేలిపోయిందండి. మన వంట మొత్తం మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇట్లా ఆయిల్ తేలింది అన్నప్పుడు మన గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం చింతపండు పులుసు తీసైతే పక్కన పెట్టేశాం కదా, ఈ పులుసుని చక్కగా వేసేద్దామండి. మనకి ఇక్కడ గ్రేవీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. కొంచెం మనకి లిక్విడ్గా కావాలి, అలానే పులుపు టేస్ట్ కావాలి కాబట్టి మనం చింతపండు వేస్తున్నాం. సో ఎక్కువగా మనం నీళ్ళు అయితే పోయకూడదండి. మనకి గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం సెమీ గ్రేవీగా మనమైతే ఇక్కడ చేస్తున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట. గ్రేవీ కూడా మాడకూడదండి. మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా మగ్గుతుంది చూసారా, ఇట్లా మగ్గుతుంది అనమాట. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి చేప ముక్కలు ఇవన్నీ వేసేయాలండి. ఇవన్నీ వేసేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్సేనండి, అంతకంటే ఎక్కువసేపు ఉంచొద్దండి. 2 మినిట్స్లో మనకి చేప అయితే చక్కగా ఉడికిపోతుంది. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచారనుకోండి కంపల్సరీగా మీకైతే మెత్తని పేస్ట్ అయితే రెడీ అవుతుందండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి పక్కన ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. ఉంచేసాక పైన కొత్తిమీర వేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. నిజంగానండి ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి అలానే లైక్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.